హే గాయ్స్, దిస్ ఇమ్రాన్ షేక్ అండ్ యూర్ వాచింగ్ స్టార్ డేటా ల్యాబ్స్. గాయ్స్, ఈరోజు మనం చాలా కూల్ ఫీచర్ గురించి తెలుసుకుందాం. అది ఆటోమేటిక్ పేజ్ రిఫ్రెష్ ఇన్ పవర్ బిఐ. ఎస్ గాయస్, జనరల్గా మనం స్కెడ్యూల్ రిఫ్రెష్ చూస్తుంటాం, బట్ ఇది ఆటోమేటిక్ పేజ్ రిఫ్రెష్ గాయస్. సో దీని గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. దాని తర్వాత క్విక్గా డెమో చూసేద్దాం గాయస్. ఇప్పుడు ఆటోమేటిక్ పేజ్ రిఫ్రెష్ ఇన్ పవర్ బిఐ ఎనేబుల్స్ యువర్ యాక్టివ్ రిపోర్ట్ పేజ్ టు క్వరీ ఫర్ నీ డేటా ఫర్ డైరెక్ట్ క్వరీ. బట్ ఇది ఇందులో వన్ చేంజ్ ఉంది గైస్. అదేంటంటే ఇది ఓన్లీ డైరెక్ట్ క్వరీకే వర్కౌట్ అవుతుంది. అంటే మీరు కనెక్టివిటీ మోడ్ డైరెక్ట్ క్వరీ ఉన్నప్పుడే ఆటోమేటిక్ పేజ్ రిఫ్రెష్ అనేది వర్కౌట్ అయ్యింది. బట్ ఇంపోర్ట్ మోడ్కి ఇది వర్కౌట్ అవ్వదు. బట్ కొన్ని అజూర్ అనలిటిక్స్ సర్వీసెస్ కానీ కొన్ని వేరే దానికి అయితే వర్కౌట్ అవుతుంది లైవ్ కనెక్టివిటీకి. బట్ మనం ఓన్లీ డైరెక్ట్ క్వరీ పర్స్పెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కవర్ చేస్తున్నాను. అంటే మనకి టాపిక్ అర్థం కావాలనేది దాని మీద నా ఇంటెన్షన్. సో దర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ రిఫ్రెష్ టైప్స్ ఉన్నాయి, ఫిక్స్డ్ ఇంటర్వెల్, చేంజ్ డిటెక్షన్. సో ఈ రెండింటిని కవర్ చేద్దాం. ఇట్ వర్క్స్ ఫైన్ ఫర్ పవర్ బై డెస్క్టాప్. ఓకే, మేక్ షూర్ ఇట్ విల్ వర్క్ ఓన్లీ ఫర్ ప్రీమియం కెపాసిటీ ఇఫ్ యూ పబ్లిష్ ఇట్ ఇన్ పవర్ బై సర్వీస్. పవర్ బై డెస్క్టాప్లో ఇటువంటి ఇష్యూ ఏమి ఉండదు. బట్ మీకు సర్వీస్లో కూడా పవర్ బై సర్వీస్ కూడా వర్క్ అవ్వాలంటే మీకు ప్రీమియం కెపాసిటీ ఉండాలి. సో యాజ్ ఆఫ్ నై ఓన్లీ పవర్ బై డెస్క్టాప్ చూపిస్తున్నాను, ఎందుకంటే నాకు ప్రీమియం కెపాసిటీ లైసెన్స్ అయితే లేదు కాబట్టి మీకు ఇక్కడ పవర్ బై డెస్క్టాప్లోనే చూపిస్తున్నాను గైస్. ఓకేనా, క్విక్గా డెమో చూద్దాము. దాని తర్వాత మనం ఒక కంక్లూజన్కి అయితే వచ్చేద్దాం. కానీ మనకి చెప్పినట్టుగా ఇది పవర్ బై డెస్క్టాప్. మన ఇక్కడ ఇంపోర్ట్ మోడ్ అయితే వర్కౌట్ అవ్వదు. సో మనం డైరెక్ట్ క్వరీ మోడ్కి వెళ్ళాలి. డైరెక్ట్ క్వరీ మోడ్ అంటే డేటాబేస్ని తీసుకోవాలి. సో డేటాబేస్ని సీక్వెల్ సర్వర్ క్లిక్ చేస్తున్నాను. సీక్వెల్ సర్వర్లో మనం డైరెక్ట్ కనెక్టివిటీ మోడ్ డైరెక్ట్ క్వరీ తీసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ డైరెక్ట్ క్వరీ తీసుకుందాం. సో సర్వర్ లోకల్ కాబట్టి డాట్ క్లిక్ చేస్తున్నాను. జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. సో అదే ఎప్పుడైతే నేను డాట్ అని ఇచ్చానో అది మన లోకల్ సర్వర్ని అది సెర్చ్ చేస్తుంది. సెర్చ్ చేసుకొని మన ముందు పాపప్ డిస్ప్లే అవుతుంది. సో ఇది వెనకాల జరిగే ప్రాసెస్ అనమాట. ఓకే, సో వన్స్ చూసారా నావిగేట్ ఎట్లా వచ్చేసింది. ఇప్పుడు మనం జస్ట్ ఏం తీసుకున్నాం, ఎంప్లాయీ డేటాబేస్ తీసుకున్నాం జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్కి గ్యాస్. ఓకేనా, ఎంప్లాయీ అనే టేబుల్ తీసుకున్నాను. ఓకేనా, సింపుల్. సో లోడ్ చేస్తున్నాను గ్యాస్. అంటే ఇది అక్కడ నుంచి మనకి డేటాబేస్ నుంచి మనకి పవర్ బై డెస్క్టాప్లోకి లోడ్ అవుతుంది. సో త్రూ డైరెక్ట్ క్వరీ మోడ్ అనమాట ఇది. ఓకేనా, ఇంపోర్ట్ అయితే కాదు. ఎస్ గాయస్, మీరు చూస్తే కనుక ఆ టేబుల్ అయితే లోడ్ అయిపోయింది. సో త్రూ డైరెక్ట్ క్వరీ మోడ్ ఇక్కడ మీరు చూస్తే కనుక స్టోరేజ్ మోడ్ డైరెక్ట్ క్వరీ అని కనిపిస్తుంది, చూడగలరు మీరు ఇక్కడ మౌస్ దగ్గర. సో నెక్స్ట్ మనం సో టేబుల్ అయితే లోడ్ అయిపోయింది గాయస్. ఇక్కడ మనకి డైరెక్ట్ క్వరీ డేటా ట్యాబ్ ఉండదు. మేక్ షూర్ దట్ వన్ మనకు ఓన్లీ మోడల్ ట్యాబ్ ఉంటుంది, డేటా ట్యాబ్ ఉండదు. సో ఇప్పుడు జస్ట్ మనం ఒక టేబుల్ విజువల్ యాడ్ చేసుకుంటున్నాము. టేబుల్ విజువల్లో జస్ట్ మనం ఒక నేమ్, శాలరీ, దట్ సింపుల్. ఓకేనా, 1 second. Let it load guys. ఎందుకంటే డైరెక్ట్ క్వరీ కదా, సో ఇట్ విల్ టేక్ టైం. ఇంపోర్ట్ మోడ్ కన్నా డైరెక్ట్ క్వరీ టైం తీసుకుంటుంది. ఎస్ గైస్, కొంచెం దీన్ని అలర్ట్ చేస్తాను క్విక్గా. వాల్యూస్ అండ్ కాలమ్ హెడర్స్. ఓకే, కాలమ్ హెడర్స్. సో కొంచెం దీన్ని అలర్ట్ చేశాను. ఇప్పుడు ఈ మన పాయింట్కి వచ్చేద్దాం. ఆటోమేటిక్ పేజ్ రిఫ్రెష్ అంటే మీరు ఎక్కడ క్లిక్ చేయకండి. క్లిక్ చేయకుండా దీని మీద క్లిక్ చేయండి. ఫార్మేట్ పేజ్లో ఇక్కడ మీరు చూస్తే కనుక పేజ్ రిఫ్రెష్ అనేది ఉంది. ఈ పేజ్ రిఫ్రెష్ అనేది మీరు ఇంపోర్ట్ మోడ్లో తీసుకుంటే ఇది మీకు కనిపించదు. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇంపోర్ట్ మోడ్లో కనిపించదు. సో డైరెక్ట్ క్వరీ మోడ్లో అయితే ఇది కనిపిస్తుంది. సో ఆన్ కొట్టండి. ఆన్ క్లిక్ చేయగానే ఇట్లా కింద మీకు వస్తాయి. 2 టైప్స్ ఉంటాయి, ఆటోమేటిక్ పేజ్ రిఫ్రెష్ అండ్ చేంజ్ డిటెక్షన్. ఫస్ట్ ఆటోమేటిక్ పేజ్ రిఫ్రెష్ చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే కనుక అవర్స్, డేస్, మినిట్స్, సెకండ్స్. సో మనం వీడియో చేస్తున్నాం కాబట్టి క్విక్ కావాలి కాబట్టి సెకండ్స్ పెడతాం. సో నాకు ఎవ్రీ 5 సెకండ్స్కి నాకు రిఫ్రెష్ అవుతూ ఉండాలి. ఓకేనా, సో మీరు చూస్తే కనుక ఇది ఎవ్రీ 5 సెకండ్స్కి రిఫ్రెష్ అవుతూ ఉంటుంది గాయస్. ఓకేనా, చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఒకసారి మీకు 1 సెకండ్ పెడతాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. దట్ ఇట్ బి ఆటోమేటిక్ పేజ్ రిఫ్రెష్. సో 1 సెకండ్ పెడితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి మీకు సర్కిల్ తిరుగుతుంది కదా, మీకు సర్కిల్ తిరిగినట్టు మీకు కనిపిస్తుందా? చూడండి నేమ్ కింద సర్కిల్ లాగా కనిపిస్తుంది చూడండి, అదే 1 సెకండ్ రిఫ్రెష్ అవుతుంది. సో జస్ట్ మనం 5 సెకండ్స్ చేద్దాం, ఎందుకంటే మన డేటాబేస్లో ఒకసారి ఇన్సర్ట్ చేశాక మళ్ళీ రావాలని టైం పడుతుంది. ఇప్పుడు చూడండి గైస్ ఎంత ఫాస్ట్గా ఇది అయిపోయి చూడండి. ఇప్పుడు నేను ఎంప్లాయీ టేబుల్ యూస్ ఎంప్లాయీ డేటాబేస్. ఓకే, యూజ్ ఎంప్లాయీ డేటాబేస్ గో. ఓకే, ఎంప్లాయీ డేటాబేస్కి వచ్చేసాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే, ఈ ఎంప్లాయీ టేబులే కదా గైస్ మనం లోడ్ చేసుకుంది. సో ఎంప్లాయీ టేబుల్ మనం ఏం చేస్తామంటే జస్ట్ ఒక అప్డేట్ చేద్దాం, అప్డేట్ స్క్రిప్ట్ రాద్దాం. అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ salary, okay, is equal to 55,000. okay, where id is equal to 9. అంటే సురేష్ అనే పర్సన్కి మనం ఏం చేస్తున్నాం గైస్ ఇక్కడ శాలరీని 55,000 సెట్ చేస్తున్నాం. చూడండి
ఓకే చూడండి జస్ట్ నేను 5 సెకండ్స్లో అయితే వర్కౌట్ అయిపోయి చూడండి ఇప్పుడు చూడండి గైస్ ఎఫెక్ట్ అయిపోయింది ఇప్పుడు చూడండి జస్ట్ 5 సెకండ్స్లో మనకి 55,000 అయిపోయింది చూసారా 55,000 అయిపోయింది మళ్ళీ అప్డేట్ చేస్తాను చూడండి 31,000 జస్ట్ చూడండి లేకపోతే సురేష్ అనే శాలరీ 31,000 అయిపోయింది చూడండి జస్ట్ 5 సెకండ్స్లో అయిపోయింది చూసారా సో దట్స్ వాట్ ఆటోమేటిక్ పేజ్ రిఫ్రెష్ అనమాట సో అంత ఫాస్ట్గా మీకు ఇక్కడ ఏదైతే చేంజ్ చేశారో అది ఇక్కడ మీకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది దీన్ని ఎక్కడ యూస్ చేస్తుంటే స్టాక్ మార్కెట్లో మీరు చూస్తున్నా మనకి ఎవ్రీ టైం మనకి రిఫ్రెష్ ఉంటుండాలి లైవ్ కనెక్టివిటీ మోడ్లో కానీ అంటే స్టాక్ మార్కెట్ ఉందనుకోండి సో ఎవ్రీ సెకండ్కి మనకి చేంజ్ అవుతూ ఉంటుంది డేటా అనేది సో అలాగని ఇంకా మళ్ళీ మీరు చూస్తే కనుక నేను ఈసారి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ కదా అక్కడ నేను ఈసారి అశోక్తో మారుతాం అశోక్ది 38 ఉంది కదా 37 ఉంది కదా 37,000 కదా అశోక్ది నేను 12,000 చేస్తాను ఓకేనా వేర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 2 అశోక్ ఐడి 2 కదా ఇప్పుడు చూడండి వెంటనే అయిపోయింది 12,000 అయిపోయింది చూసారు 12,000 అయిపోయింది సో విత్ ఇన్ సెకండ్స్ మనం ఎంత టైం ఇచ్చుకున్నాం టైం ఫ్రేమ్లో ఆ సెకండ్స్లో మనకి అప్డేట్ అవుతుంటుంది అంటే ఎవ్రీ సెకండ్ అప్డేట్ అవుతుంటుంది షెడ్యూల్ రిఫ్రెష్ లా కాదు ఇది డిఫరెంట్ థింగ్ ఓకేనా సో ఇక్కడ ఇదైతే మనకి కవర్ చేసాము నెక్స్ట్ మనకు ఇంకో పాయింట్ ఏముంది గైస్ మనకి ఇది ఆటోమేటిక్ పేజ్ రిఫ్రెష్ ఇదైతే అర్థమైంది కదా గైస్ నెక్స్ట్ చేంజ్ డిటెక్షన్ సో ఈ చేంజ్ డిటెక్షన్ అంటే ఏంటంటే గైస్ జస్ట్ క్లిక్ చేయండి యాడ్ చేంజ్ డిటెక్షన్ అని ఇక్కడ ఏంటంటే మనకి న్యూ ఎగ్జిస్టింగ్ ఉంటాయి సో ఎగ్జిస్టింగ్ అంటే మనం ఏదైనా ఉంటే తీసుకోవాలి అండ్ న్యూ అంటే కనుక మనం ఏం తీసుకోవాలి అంటే ఒక చేంజ్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం అంటే ఎలా అంటే చూడండి సో మ్యాక్సిమం క్లిక్ చేస్తాను మ్యాక్సిమం ఎక్కడ శాలరీ క్లిక్ చేసుకుంటాను సో మ్యాక్సిమం శాలరీ కనుక ఏదైనా చేంజ్ వస్తే కనుక అప్డేట్ అవుతుంది మిగతా ఏవి అప్డేట్ అవ్వవు అది చూపిస్తాను మీకు సో దానికి ముందు నేను జస్ట్ విజువల్ యాడ్ చేస్తాను గైస్ నేము డిపార్ట్మెంట్ ఒకటి సో నేము డిపార్ట్మెంట్ ఐడి జస్ట్ మీకు అర్థమైన పర్పస్కి అర్థం అవడానికి చేస్తున్నాను ఓకే ఇక్కడ దాకా ఓకే సార్ గైస్ ఇప్పుడు నేను తీసుకో 1 సెకండ్ సారీ యా ఇప్పుడు పేజ్ రిఫ్రెష్లో నేను చేంజ్ డిటెక్షన్ సెలెక్ట్ చేసుకున్నాను యాడ్ చేంజ్ డిటెక్షన్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే గైస్ మ్యాక్సిమం శాలరీ సో మ్యాక్సిమం శాలరీ ఇక్కడ ఎంత గైస్ ఒకసారి చూద్దాం అప్లై కొడతాను సో 1 సెకండ్ 5 సెకండ్స్ అప్లై సో ఇప్పుడు చూస్తే చేంజ్ డిటెక్షన్ అంటే ఏంటంటే గైస్ క్లిక్ చేశాను ఓకే కార్డ్ విజువల్ తీసుకోండి ఓకే సాలరీ ఓకే మొత్తం ఉంది కదా ఇక్కడ మ్యాక్సిమం క్లిక్ చేయండి మ్యాక్సిమం శాలరీ సో మ్యాక్సిమం శాలరీ అంత గైస్ మనకి 60,000 లక్ష్మణ్ అనే పర్సన్ 60,000 మ్యాక్సిమం శాలరీ అయింది సో ఈ మ్యాక్సిమం శాలరీ ఎప్పుడైతే చేంజ్ అయిందో అప్పుడు రిఫ్రెష్ అవ్వాలి అది దాన్ని చేంజ్ డిటెక్షన్ అంటాము సో ఇప్పుడు నేను మ్యాక్సిమం శాలరీ చేంజ్ చేస్తున్నాను గైస్ అంటే అశోక్ అనే 60,000 ఎవరిది గైస్ ఉంది లక్ష్మణ్ సో లక్ష్మణ్ యొక్క ఐడి ఎంతో తెలుసుకుందాం సో లక్ష్మణ్ యొక్క ఐడి 7 సో ఇతన్ని శాలరీ చేంజ్ చేసి 7,000 చేస్తున్నాను 1 2 3 4 సో లక్ష్మణ్ ఐడి ఎంత గైస్ 7 ఎప్పుడైతే నేను ఇట్లా అప్డేట్ రన్ చేశానో సో ఇప్పుడు చూడండి ఏమవుతాం ఇమీడియట్గా రిఫ్లెక్ట్ అయిపోయింది చూడండి 70 అనగానే ఇక్కడ మనకి రిఫ్రెష్ అయిపోయి చేంజ్ అయిపోయింది ఇక్కడ కూడా చేంజ్ అయిపోయింది సో ఇది మెయిన్ అనమాట అంటే మన ఎప్పుడైనా ఈ అప్డేట్లో ఇప్పుడు చూడండి మళ్ళీ నేను ఇక్కడ సింపుల్ ఇంకో చేంజ్ చూపిస్తాను సరే స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ మళ్ళీ రన్ చేస్తాను గైస్ సారీ అది వేరే దానికి రన్ చేస్తాను బట్ అది అప్డేట్ అవుతుంది చూడండి అదే చేంజ్ డిటెక్షన్ అంటే సో రామ్ అనే పర్సన్ ఉంది కదా రామ్ ఐడి ఎంత గైస్ రామ్ ఐడి 3 సో ఇతని శాలరీ అంతా నేను 10,000 చేంజ్ చేస్తున్నాను 1 2 3 4 ఓకే ఓకే 10,000 సో ఇది నేను అప్డేట్ చేసిన బట్ ఇక్కడ మీకు రిఫ్లెక్ట్ అవుతుంది అదే చూడండి నేను రామ్ అనే పర్సన్కి 10,000 చేశాను బట్ స్టిల్ మనకి ఇది రిఫ్లెక్ట్ అవ్వట్లేదు చూడండి చూసారా బట్ స్టిల్ 5 సెకండ్స్ అయితే అయిపోయింది బట్ రామ్ అనే శాలరీ అనేది 10,000కి ఉంటుంది మళ్ళీ కావాలంటే మళ్ళీ చేంజ్ చేస్తాను 25,000 24,000 వాట్ ఇట్ మేబీ స్టిల్ చేంజ్ అవుతుంది వై బికాస్ మనం ఇక్కడ కండిషన్ పెట్టాం ఏమైనా కండిషన్ పెట్టాం ఓన్లీ చేంజ్ డిటెక్షన్ 50 మ్యాక్సిమం శాలరీ చేంజ్ అయితేనే చేంజ్ అవ్వాలని పెట్టాం స్టిల్ చూడండి రామ్ అంతే ఉంది ఇప్పుడు ఈ రామ్ శాలరీకి 90,000 పెడతాం చూడండి ఇప్పుడు చేంజ్ అవుతుంది వై బికాస్ మ్యాక్సిమం శాలరీ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అన్నీ చేంజ్ అవ్వాలనేది మన కండిషన్ ఇక్కడ చూడండి 90,000 చూసారా చేంజ్ అయిపోయింది ఇక్కడ రామ్ శాలరీ 90,000 అంటే ఏం లేదు మన మ్యాక్సిమం ఇప్పుడు 90,000 బిలో ఏది చేసినా చేంజ్ అవ్వదు సో దీన్ని చేంజ్ డిటెక్షన్ అంటాం ఓకేనా సో ఇలా వాట్ ఇట్ మేబీ మనం ఏదైనా చేసుకోవచ్చు మన కండిషన్ ప్రకారం ఏదైనా రాసుకోవచ్చు సో చేంజ్ డిటెక్షన్లో కింద చూడండి చేంజ్ డిటెక్షన్ మ్యాక్సిమం శాలరీ ఫర్ ఎవ్రీ 5 సెకండ్స్ 5 సెకండ్స్కి ఏదైనా చేంజ్ అయితే కనుక రిఫ్రెష్ అవుతూ ఉండాలి సో ఇట్లా ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇదే మెజర్ ఇక్కడ కూడా ఉంది సో ఈ మెజర్ క్లిక్ చేస్తే ఇదే కదా మ్యాక్సిమం శాలరీ ఆఫ్ ఎంప్లాయ్ సో దట్స్ ఆల్ దిస్ ఆల్ అబౌట్
ఆటోమేటిక్ పేజ్ రిఫ్రెష్ ఇన్ పవర్ బై డెస్క్టాప్. అండ్ మీరు పబ్లిష్ చేసేటప్పుడు కనుక పబ్లిష్ చేస్తారు దానికి, బట్ ప్రీమియం యాక్సెస్ అయితే ఉండాలి గైస్. సో ప్రీమియం వర్క్ స్పేస్ యాక్సెస్ అయితే ఉండాలి. సో నాకు యాక్సెస్ లేదు కాబట్టి చూపిస్తాను, బట్ రియల్ టైంలో కూడా సేమ్ ప్రాసెస్ ప్రతి ఇది యూస్ చేయము, బట్ డైరెక్ట్ క్వరీ మోడ్లో అయితే యూస్ చేస్తుంటాం గైస్ ఇది. సో కాన్సెప్ట్ అర్థమవుతుంది కాబట్టి ఇది కూడా నేను కవర్ చేశాను గైస్. ఓకేనా, దట్స్ ఆల్ గైస్, దిస్ ఆల్ అబౌట్ ఆటోమేటిక్ పేజ్ రిఫ్రెష్ ఇన్ పవర్ బై. ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.